నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3వ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. గడువు ముగిసే సమయానికి క్యూ లైన్లో ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ 3వ దశలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,752 సర్పంచ్ స్థానాలకు 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు 80% పైగా పోలింగ్ నమోదైంది. ఇక కాసేపటి క్రితమే ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలుత వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్న అధికారులు వార్డుల లెక్కింపు పూర్తి కాగానే సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. సర్పంచ్ ఎన్నిక ఫలితాలను అధికారికంగా ప్రకటించిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు. సర్పంచ్ ఫలితం తేలిన తర్వాత నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి సమక్షంలో ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేశారు. సాయంత్రంలోపు మెజారిటీ గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. ఇక 3వ విడత పోలింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రిషికేష్. ప్రియాంక, 3వ విడత పోలింగ్ పూర్తిగా ప్రశాంతంగా కొనసాగింది. మధ్యాహ్నం 1 గంట వరకు జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియలో 80% పైగా పోలింగ్ నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 85% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. జగిత్యాల జిల్లాకు 78%, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 84%, కరీంనగర్ కు 85%, పెద్దపల్లిలో 83%గా పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున కూడా ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ పేపర్లో నిక్షిప్తం చేశారు. మధ్యాహ్నం ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. మెజారిటీ స్థానాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ఫలితాలు కూడా వెలువడనున్నాయి. మొత్తంగా 3 దశల్లో జరిగినటువంటి పల్లె పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇది చివరిగా తుది విడత పోలింగ్ కావచ్చు, కౌంటింగ్. దీంతో పూర్తిగా పంచాయతీ ఎన్నికల ఘట్టం ముగుస్తుంది. ఇప్పటికే 22 స్థానాలు కరీంనగర్ లో ఏకగ్రీవం. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.